వైభవంగా శ్రీవారి మెట్లోత్సవం. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం ఇవాళ తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద వైభవంగా జరిగింది. దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు ముందుగా మెట్ల పూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆనంద తీర్థాచార్యులు మాట్లాడుతూ, బ్రహ్మముహూర్తంలో కాలినడకన మెట్లను అధిరోహించి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలమన్నారు. పూర్వం శ్రీ పురంధరదాసులు, శ్రీ వ్యాసరాజ యతీశ్వరులు, శ్రీమాన్ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తి ప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశ దిశలా వ్యాప్తి చేశారని చెప్పారు. అలాంటి వారి అడుగుజాడల్లో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టీటీడీ మెట్లోత్సవాన్ని నిర్వహిస్తుందని వివరించారు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భజన మండళ్ల సభ్యులు సాంప్రదాయ భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహించారు. ఈ సందర్భంగా అలిపిరి పాదాల మండపం వద్ద సాంప్రదాయబద్ధంగా మెట్ల పూజ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 3,000 మందికి పైగా భజన మండళ్ల సభ్యులు భజనలు చేసుకుంటూ తిరుమలగిరిను అధిరోహించారు. మనం కేవలం భూలోకం అనుకుంటాం. 14 లోకాల్లో వెతికిన ఈ వెంకట పర్వతానికి సరి అయిన క్షేత్రము, ఇక్కడ వెలిసిన వెంకటేశ్వరునికి సరి అయిన పరదేవత మరొక్కరు లేరట. నభూతో నభవిష్యతి. ఒక కాలంలో ఉండేవాళ్ళేమో, లేదా ముందు ఎవరైనా వస్తారంటే నభూతః నభవిష్యతి, వెనక లేదు ముందు కూడా రావు. అల్టిమేట్ దేవుడు ఎవరుంటే వెంకటేశ్వర స్వామి. అది పురాణంలో ఆ రోజు చెప్పింది కాదు, ఈరోజు ప్రత్యక్ష నిదర్శనం కూడా చూడండి. ఎక్కడి దేశ విదేశాల నుంచి వచ్చి ఇక్కడ సేవిస్తున్నారు అంటే ఆ స్వామి పవర్ ఎంత ఉంది. ఒకప్పుడు మన వాళ్ళు ఎవరో చెప్పేవాడు, ఫేమస్ టెంపుల్ అంటే వ్యాటికన్ సిటీ. ఇప్పుడు వ్యాటికన్ సిటీ కాదు, దానికి 100 పైగా ఉండేది మన వెంకటేశ్వర, మన తిరుపతి దేవస్థానం. అలాంటి అత్యున్నత స్థానంలో భక్తుల రద్దీతో ప్రతి నిత్యము కళకళలాడే ఒక ఏకైక గొప్ప క్షేత్రము వెంకటేశ్వర స్వామి క్షేత్రం. ఈ క్షేత్రము, ఈ దేవస్థానపు అధికారులందరూ చేసేది ఏమంటే ధర్మాన్ని స్థాపించడానికి. ఒకప్పుడు పరమాచార్యులు, త్రిమతాచార్యులు వచ్చి మధ్వాచార్యులు, శంకరాచార్యులు, రామానుజాచార్యులు తిరిగి ధర్మాన్ని స్థాపిస్తే వారి స్థానంలో ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామి తిరుమల దేవస్థానమే ఆ పని చేస్తోంది. నిరంతరము ధర్మ ప్రచారాన్ని చేస్తూ సనాతన హిందూ ధర్మము ఎప్పుడూ నశించకూడదు. సూర్యుడు అస్తమించవచ్చు, కాకపోతే మన ధర్మం అనే సూర్యుడు అస్తమించకూడదు, ఎప్పుడు వెలుగుతూ ఉండాలని బద్ధ కంకణులై మన దేవస్థానం అత్యద్భుతమైన పనులు చేస్తూ, అందులో ఒకటి మన దాస సాహిత్య ప్రాజెక్ట్ ద్వారా జరిగే మెట్లోత్సవము. ఇది మన ప్రాచీనులు శ్రీకృష్ణదేవరాయల సమయంలో వ్యాసరాజుల వారు, పురంధరదాసుల వారు అందరూ కూడా కృష్ణదేవరాయలతో పాటు వారందరూ కూడా ఇదే ఉత్సవంలో బ్రాహ్మీ ముహూర్తంలో మెట్ల పూజ చేసి వెళ్ళారని చెప్పేసి మన చరిత్రలో తెలుస్తుంది. అలాంటి వారి యొక్క పరంపరనే దాస సాహిత్య ప్రాజెక్ట్. అప్పుడు వ్యాసరాజు వారు వేసిన విత్తనమే పురంధరదాసులను సృష్టించింది. ఆ పురంధరదాసుల ద్వారా ఈ పరంపర ఇలాగే వస్తూ ఉంది. వారు ఆచరించిన మార్గంలో మేము కూడా ఇప్పుడు ఆచరిస్తూ వెళుతూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి మెట్లోత్సవ కార్యక్రమంలో వచ్చిన భక్తులందరికీ కూడా మీ భాగ్యం ఎందుకున్నట్టయితే ఈ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి అందరూ కూడా త్రికరణ శుద్ధులై ఇక్కడికి వచ్చి పూజలో భాగం వహించి మెట్లెత్తున్నారు కదా. మీకందరికీ కూడా ఆ భగవంతుడు దీర్ఘమైన ఆయుష్, ఆరోగ్యము, సౌభాగ్యము అంత కరుణించుగాక అని చెప్పేసి అందరినీ ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి